ఈ మధ్యకాలంలో నన్ను ఒక సీనియర్ జర్నలిస్టు ఒక క్వశ్చన్ వేశారు. ఈ మధ్య దిల్ రాజు గారిని నేను నా స్టేజ్ మీద ఆహ్వానించి చెప్పేటప్పుడు నేను రామ్ చరణ్ని తగ్గించాను అన్న ఒక అభియోగంతో నన్ను చాలా ట్రోల్ చేశారు. మీ అందరికీ తెలుసు. దాని మీద సీనియర్ విలేకరి గారు నన్ను ప్రశ్నిస్తే మిగతా అందరూ ఆ సందర్భం కరెక్ట్ కాదని నేను మళ్ళీ చెప్తానండి, ఇప్పుడు వద్దు, ఇప్పుడు నేను కామెంట్ చేయలేను అన్నాను. దాని మీద మీకు అంటే పబ్లిక్కి నేను చెప్పాలని అనుకున్నది ఏంటంటే, ఆ రోజు దిల్ రాజు గారిని ఆహ్వానిస్తూ ఆయన ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు నష్టాలు ఇన్కమ్ ట్యాక్సులు ఇవన్నీ అనుభవించారు అని పరిచయం చేయడానికి ఇన్అడ్వర్టెంట్లీ అంటే యాదాల ఉద్దేశపూర్వకం కాకుండా ఆ మాట అనాల్సి వచ్చింది. దానికి మెగా అభిమానులు చాలా ఫీల్ అయ్యి దాన్ని నన్ను ట్రోల్ చేసి చేశారు. ఫీల్ అయిన అభిమానులకి నేను చెప్తున్నాను, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. నేను చరణ్ నా కొడుకు లాంటాడు, అంటే నాకున్న ఏకైక మేనలుడు, అతనికి ఉన్న ఏకైక మేనమావని. అందుకని ఎమోషనల్గా చెప్తున్నాను, ప్లీజ్ లీవ్ అస్ బిహైండ్. చరణ్కి నాకు ఉండే ఒక రిలేషన్షిప్ ఇస్ అల్లు అరవింద్ ఎవరైతే తండేలు సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ అయితే మెగా ఫ్యాన్స్కి అయితే క్షమాపణలు అయితే చెప్పారు. అయితే ఏదైతే నా మీద గత వారం నుంచి జరుగుతున్న ట్రోల్స్ అవ్వచ్చు, అంటే తండేలు సంబంధించిన ఈవెంట్లో దిల్ రాజు అల్లు అరవింద్ వీళ్ళిద్దరూ కలిసి అంటే ఒక కన్వర్షన్ అయితే ఒకటి జరిగింది. అయితే అప్పుడు అల్లు అరవింద్కి అయితే అంటే ముఖ్యంగా ఆయన ఒక సినిమాని ఇలా తగ్గించావు, ఒక సినిమాని పెంచావు అంటే ఇలాంటి వ్యాఖ్యలకు ఈరోజు అయితే అల్లు అరవింద్ అయితే మెగా ఫ్యాన్స్కి సారీ చెప్పారు. అంటే కావాలి అనలేదు, ఇది కావాలని ట్రోల్ చేస్తున్నారు కొంతమంది. నేను ఆ ఉద్దేశం అనలేదు. రామ్ చరణ్ నాకు కొడుకు లాంటి వారు, మా ఇద్దరి మధ్యన నాకు బెస్ట్ మేనల్లుడు, మా ఇద్దరి మధ్యన మంచి బాండింగ్ ఉంది. నేను కావాలని ఉద్దేశపరంగా అనలేదు. అయితే దిల్ రాజు అటు గేమ్ చేంజర్ సినిమా, ఇటు సంక్రాంతికి వస్తున్నాం, ఒక 2 పెద్ద సినిమాలు, అన్ని సినిమాలు తీసి ఆ 2 సినిమాలు హ్యాండిల్ చేస్తూ, అలాగే ఐటీ రైట్స్కి సంబంధించింది కూడా ఇష్యూలో అన్నీ ఉండి కూడా దిల్ రాజు అంటే ఇలాంటి కన్వర్షన్లో నేను చెప్పాను అనేది కూడా క్లియర్గా అల్లు అరవింద్ అయితే నా మాటలు వక్రీకరించమాకండి, నేను కావాలని క్యాజువల్గా అన్నాను, నేను కావాలని ఒక సినిమాని తక్కువ చేసి అయితే నేను మాట్లాడడం లేదని కూడా ఈరోజు మీడియాతో క్లియర్గా అయితే అల్లు అరవింద్ అయితే చెప్పారు. అయితే దీనికి అంటే ఆయన చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. మెగా ఫ్యాన్స్కి అయితే నేను క్షమాపణ చెప్తున్నాను కూడా అల్లు అరవింద్ చెప్పడం జరిగింది. అయితే అది ఓన్లీ అంటే ఊహించని పరిణామం, నేను అది కావాలని అనలేదు, అది చిన్న మిస్టేక్ అని కూడా అల్లు అరవింద్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఇది కావాలని అంటే అటు కొంతమంది ట్రోల్స్ అవ్వచ్చు, చాలామంది సోషల్ మీడియాలో నన్ను కావాలని టార్గెట్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు నిన్న ఏదైతే నేను మాట్లాడాను తండేలు ఈవెంట్ అప్పుడు, ఈ రోజు అయితే ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలకైతే ముగింపు పడిందని చెప్పుకోవాలి. అల్లు అరవింద్ అయితే తీవ్ర ఆవేదన అయితే చెందారు. నాకు రామ్ చరణ్కి మంచి బాండింగ్ ఉంది, నా బెస్ట్ మేనల్లుడు, మా ఇద్దరి మధ్యన మంచి లవ్ ఉంది, బాండింగ్ ఉందని కూడా ఆయన క్లియర్గా అయితే మీడియాతో చెప్పారు. ఆ ప్రస్తుత పరిస్థితి అంటే మొన్న జరిగిన ఏదైతే అల్లు అరవింద్ మీద ట్రోల్స్ అవ్వచ్చు, ఆయన మీద మీమ్స్ అవ్వచ్చు, వీటన్నిటికైతే ఈరోజు ప్రెస్ మీట్లో అయితే ఫుల్ స్టాప్ పడిందని చెప్పుకోవాలి. కెమెరామ్యాన్ నీరజ్తో మనోహర్, హైదరాబాద్, మెగా 9 టీవీ.